నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈజ్ అనైసోట్రోపీ? అనైసోట్రోపీ అంటే ఏంటి? అనైసోట్రోపీ అంటే ఏంటి అంటే ద మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ అలాంగ్ విచ్ దే ఆర్ మెజర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ అనైసోట్రోపీ. అనైసోట్రోపీ అంటే ఏంటిదట? మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయట? డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయట. మనం కొలిసే డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయి. దాన్ని ఏమంటారు? అనైసోట్రోపీ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? అనైసోట్రోపీ అంటారు. నెక్స్ట్ వన్ స్టార్ క్వశ్చన్ ఇస్ గివెన్. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ అనైసోట్రోపిక్ ఆర్ ఐసోట్రోపిక్? క్రిస్టలైన్ సాలిడ్స్ అనేది అనైసోట్రోపికా ఐసోట్రోపికా? అనైసోట్రోపిక్. ఇది క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అనుకోండి. మనము ఇట్లా డైరెక్షన్స్ ఎక్స్ వై డైరెక్షన్స్ ఎక్స్ వై అండ్ జెడ్ డైరెక్షన్లో కనుక కొలిస్తే ఈ డైరెక్షన్లో కొలిసినప్పుడు వాటి యొక్క కొలతలు అనేది డిఫరెంట్గా ఉండి ఇటువైపు కొలిసినప్పుడు డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక ఉంటే దాన్ని అనైసోట్రోపీ అంటారు. అంటే ద ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ప్రాపర్టీస్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఇది అనైసోట్రోపిక్. ఏంటి అది? అనైసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఆల్ ద డైరెక్షన్స్ సేమ్ ఉండాలి. ఇటు కొలిచిన సేమే ఉంటే ఐసోట్రోపిక్ అంటారు. డిఫరెంట్ ఉంటే ఐసోట్రోపిక్ అని అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. క్రిస్టలైన్స్ అనైసోట్రోపిక్, అమార్ఫస్ ఐసోట్రోపిక్. వాట్ ఈజ్ ఐసోట్రోపీ? చూడండి ఇక్కడ. సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ బికాస్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ర్యాండమ్ మేనర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోట్రోపీ. ఐసోట్రోపీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఇందులోపల ఏ డైరెక్షన్లో ఎక్స్ డైరెక్షన్లో తీసుకోండి, వై డైరెక్షన్లో తీసుకోండి, జెడ్ డైరెక్షన్లో తీసుకోండి, ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా ప్రాపర్టీస్ కనుక సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోట్రోపీ అంటారు. ఏమంటారు? ఐసోట్రోపీ అంటారు. ద ప్రాపర్టీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ మీద డిపెండ్ కాకపోతే ఐసోట్రోపీ. అయితే అనైసోట్రోపీ. క్రిస్టలైన్ ఏమో అనైసోట్రోపిక్, నెక్స్ట్ అమార్ఫస్ ఏమో ఐసోట్రోపిక్. 72. డస్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఆర్ అనైసోట్రోపిక్? ఇంతకుముందు చెప్పినాను. అమార్ఫస్ సాలిడ్స్ ఐసోట్రోపిక్ అంటే అమార్ఫస్ సాలిడ్స్లో మీరు డైరెక్ట్ మనకి ప్రాపర్టీలను కనుక తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్లో ఎంత అయితే ఉంటుందో వై డైరెక్షన్లో గంతే ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో కూడా గంతే ఉంటుంది. డిఫరెంట్గా ఉండదు. డైరెక్షన్ మీద డిపెండ్ కాదు. డైరెక్షన్ మీద డిపెండ్ కాకపోతే ఐసోట్రోపిక్ అనాలి.